జనగామ అసెంబ్లీ నియోజకవర్గాన్ని చూసుకుంటే ఇది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబర్ 98 కింద 98 వస్తుంది. ఇక దీని లెక్కలు ఒకసారి చూస్తే ఇక్కడ జనగామ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,37,242 మంది ఓటర్లు ఉన్నారు. 2,37,242 మంది ఓటర్లు ఉంటే అందులో ఈ జనగామ మొత్తం ఉన్నటువంటి రెడ్డి ఓటర్లు 11,136. ఆఫ్టర్ ఆల్ చాలా చిన్న సంఖ్య. 11,136 ఓట్లు రెడ్లే అయితే బీసీలయ్యి 2,37,000 ఓట్లలో 1,37,882 ఓట్లు ఓన్లీ బీసీలే. 1,37,000 ఓట్లు బీసీలే. ఎక్కడ? ఈ జనగామ నియోజకవర్గంలో 58.12% ఓట్లు బీసీలే. ఇక ఈ నియోజకవర్గం కథ ఒకసారి హిస్టరీని కనుక మనం చూస్తే జనగామ నియోజకవర్గం ఇదివరకు రేబర్తి నర్మెట ఇట్లా ఉంటుండే. జనగామ రేబర్తి నర్మెట ఇట్లా ఉంటుండే 1952లో. అక్కడ ఆ తర్వాత 57లో ఇప్పగూడ చేరియాల కూడా దాంట్లో కలిసింది. ఆ తర్వాత 77లో జనగామ ఇప్పగూడ చెన్నూరు ఇదంతా కలిసి ఒక నియోజకవర్గంగా ఉంది. ఇక 2009లో డీలిమిటేషన్ అయింది. జనగామ నర్మెట చేరియాల బచ్చన్నపేట మద్దూరు కలిపి అయింది. ప్రస్తుత పరిధిని చూస్తే ఒకసారి జనగామ నర్మెట బచ్చన్నపేట తరిగొప్పుల చేరియాల మద్దూరు కొమరవెల్లి ఇవన్నీ కలిస్తే జనగామ అసెంబ్లీ నియోజకవర్గం అయితే 1952 నుంచి జరిగినటువంటి పరిణామ క్రమం అది. ఇక ఎన్నికల చరిత్రను తీసుకుంటే అక్కడ సయ్యద్ అఖ్తార్ హుస్సేన్ పీడీఎఫ్ నుంచి, గోక గోపాల్ రెడ్డి 57లో పీడీఎఫ్ నుంచి అక్కడ విజయం సాధించిండు. సో ఆ తర్వాత 57 తర్వాత మనం 62లో చూస్తే గోక రామలింగం అని చెప్పి ఈయన గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ అనుకుంటున్నా, నేనైతే గౌడనే అనుకుంటున్నా మాక్సిమం. ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి 1962లో విజయం సాధించింది. ఆ తర్వాత 1967, 72లో ఎంకే అహ్మద్ కాసాని నారాయణ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు విజయం సాధించారు. ఆ తర్వాత ఇక కోదూరు వర్ధారెడ్డి 78లో, 83లో రొడ్ల లక్ష్మారెడ్డి ఈయన స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ విజయం సాధించాడు. 1985లో ఆసిరెడ్డి నరసింహారెడ్డి ఇక్కడ సిపిఐఎం పార్టీ నుంచి విజయం సాధించడం జరిగింది. ఇంకా ఆ తర్వాత 1989 నుంచి 1989, 1999, 2004, 2009 ఈ సందర్భాల్లో అక్కడి నుంచి పొన్నాల లక్ష్మయ్య గారు విజయం సాధించడం జరిగింది. సో పొన్నాల లక్ష్మయ్య గారు మున్నూరు కాపు సామాజిక వర్గం 4 సార్లు జనగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి ద గ్రేట్ బీసీ లీడర్. ఇక్కడ రాజకీయ పరివర్తన ఆధునిక దశను ఒకసారి చూస్తే ఇక్కడ చాలా మంది చారగొండ రాజిరెడ్డి వామపక్షాల నుంచి విజయం సాధిస్తే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి 2014-18లో ఆయన విజయం సాధించి 2014లో 32,695 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించింది ఇక్కడ ముత్తిరెడ్డి. ఆ తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు జనగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఇక్కడ ప్రస్తుతం మరి లేరా జనగామలో 11,000 ఓట్లు ఉన్నటువంటి రెడ్లే అక్కడ మేము ఎమ్మెల్యేలం అని తిరుగుతా ఉన్నారు కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో జనగామకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ జనగామలో ఉన్నటువంటి బీసీల నాయకత్వాన్ని కనుక ఒకసారి చూస్తే బలమైన బీసీ నాయకత్వం లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ భిక్షపతి ఆర్మీలో సుదీర్ఘకాలం పనిచేసి దేశానికి సేవలు అందించినటువంటి లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ భిక్షపతి ఇప్పుడు జనగామలో వైద్య సేవలు అందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ భిక్షపతి గారిని మొట్టమొదటిసారిగా ముదిరా సామాజిక వర్గం బిడ్డని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినటువంటి విషయం మీ అందరికి తెలిసిందే. టీఆర్పీ పార్టీ నుంచి మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ భిక్షపతి గారు మేము ప్రకటించడం జరిగింది. ఆయన 2028లో ఖచ్చితంగా జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కాబోయేటువంటి వ్యక్తి. ఇక ఆ తర్వాత సేవెల్లి సంపత్తున్నాడు, కొమరవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్, స్థానిక సామాజిక వర్గాల్లో అత్యంత బలమైన పట్టున్నటువంటి నాయకుడుగా సంపత్తున్నాడు. బక్కి నాగరాజు యాదవ్ ఉన్నారు, యువ చైతన్యవంతమైన బీసీ నాయకత్వం, అట్టడుగు స్థాయి నెట్వర్క్ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా మా బీసీ నాయకులు. వీళ్ళంతా ఇక్కడ సామాజిక బలం బీసీల ఓట్ల బలం ఎంత ఉంది చూడండి, 58.12%. 2,37,000 ఓట్లలో 1,37,882 ఓట్లు ఓన్లీ బీసీలే. ఇక్కడ స్ఫూర్తి ఉంది. 4 సార్లు గెలిచిన పొన్నాల లక్ష్మయ్య గారి చారిత్రక వైభవం మనం అక్కడ చూడొచ్చు. ఇక నవనాయకత్వం ఉంది, ప్రజల్లో విస్తృత ఆదరణ ఉన్న భిక్షపతి, సంపత్, నాగరాజు యాదవ్ లాంటి బలమైన బీసీ నాయకత్వం అక్కడ ఉంది. ఇంకా వీళ్ళు కాకుండా ఈ 3 అంశాల కలయిక రాబోయేటువంటి జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో 2028లో ఇప్పటికే జనగామ అంతా
జనగామలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బీసీలు ఇక్కడ అనివార్యంగా ఇక బీసీ అనేటువంటి పరిస్థితికి వచ్చింది. జనగామ నియోజకవర్గంలో 2028లో బీసీల జెండా ఎగరబోతా ఉన్నది, బీసీల ఆత్మగౌరవం నిలబడబోతా ఉన్నది, బీసీ ఎమ్మెల్యే అక్కడి నుంచి కాబోతా ఉన్నది. ఇది జనగామ నియోజకవర్గానికి సంబంధించింది. అయితే ఒకసారి